తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి మొదలైంది. క్రాకర్స్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వీట్ షాప్స్పై దాడులు నిర్వహించారు. భారీగా తినుబండారాలను సీజ్ చేశారు. దీపావళి సందర్భంగా తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వీట్ షాప్స్పై రైడ్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 స్వీట్ షాప్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. 157 శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్కు పంపారు. 60 కిలోల స్వీట్స్, 40 కిలోల బ్రెడ్ సీజ్ చేశారు. సింథటిక్ కలర్లు ఉపయోగిస్తున్న స్వీట్స్ను సీజ్ చేసి నిబంధనలు పాటించని స్వీట్ షాప్స్కు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇటు హైదరాబాద్లో దీపావళి సందడి మొదలైంది. టపాసుల దుకాణాల దగ్గర కొనుగోలుదారులతో సందడి వాతావరణం ఉంది. ఈ ఏడాది భారీగా రేట్లు పెరిగినప్పటికీ బిజినెస్ మాత్రం తగ్గలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి బిజినెస్ పరంగా చూసుకుంటే సేమ్ లాస్ట్ టైం ఎంత మాకైతే వచ్చిందో మార్జిన్, అట్ ద సేమ్ టైం ఈసారి కూడా, కాకపోతే ఒక లాంగ్ వీకెండ్ వచ్చిన వల్ల మేబీ జనాలు కొంచెం హైదరాబాద్లో లేకుండా దానివల్ల కొంచెం తక్కువ, బట్ ఇట్స్ గుడ్, వెరీ గుడ్. అటు విశాఖలోనూ పెద్ద సంఖ్యలో క్రాకర్ షాప్స్ ఏర్పాటు చేశారు. మద్దెలపాలెంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ దగ్గర కొనుగోలుదారులతో సందడి నెలకొంది. విజయవాడలో కూడా దీపావళి సందడి ప్రారంభమైంది. టపాసులు కొనేందుకు బాణసంచా దుకాణాల దగ్గర విజయవాడ వాసులు క్యూ కట్టారు. షాప్ యజమానులు కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జాగ్రత్తలు తీసుకుని మందుగుండు సామాన్లు వినియోగిస్తున్నారు. మాకు ఫైర్ ఆఫీసర్ నెక్స్ట్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మా షాపులో, మా బిల్డింగ్లో పాజిటివ్ అంటే 10,000 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఉంది. ఓవర్ హెడ్ జస్ట్ ఒక బటన్ నొక్కితే 10,000 లీటర్లు కిందకు వచ్చేస్తాయి, ఫ్లో అయిపోతుంది. నెక్స్ట్ మా దగ్గర ఒక 20 సీజ్ ఫైర్స్ ఉన్నాయి, ఓజిల్స్ ఉన్నాయి, స్ప్రింక్లర్స్ ఉన్నాయి, స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయి. యాజ్ పర్ ద రూల్ ప్రకారం సార్స్ అందరూ దాదాపుగా ఈసారి ఎప్పుడు లేనంత మానిటరింగ్ ఎక్కువగా ఉంది. ఆ మానిటరింగ్ ప్రకారం ప్రతిదీ మేము ఫాలో అయ్యాం, గైడ్లైన్స్ ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు పెట్టమన్న నంబర్ పెట్టాం, సార్ పెట్టమన్న నియమ నిబంధనల కాగితాలు చెప్పాం. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే రూల్స్, డూస్ నాట్ డూస్ ఆ షీట్స్ పెట్టమన్నారు, అవి పెట్టాం. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాణసంచా హోల్సేల్ వ్యాపారుల అక్రమాలకు అడ్డు లేకుండా పోతోంది. కోట్లాది రూపాయల పన్ను ఎగ్గొడుతున్నారు.